హలో ఎవ్రీవన్. సో, మనం లాస్ట్ టైమ్ 2024 జీడీ కటాఫ్ గురించి వీడియో చేయడం జరిగింది. లైక్ మెయిల్‌కొకటే అనమాట. ఆ మెయిల్‌లో లైక్ క్యాస్ట్ వైస్ ఎన్ని మార్క్స్ వస్తాయి, క్యాస్ట్ వైస్ అండ్ ఫైనల్‌గా స్కోర్ మినిమమ్ ఎంత స్కోర్ ఉంటే జాబ్ వస్తుంది అనేసి ఈ టాపిక్స్ మీద మనం వీడియో చేయడం జరిగింది. సో, ఇఫ్ ఇఫ్ ఎవ్రీవన్ మిస్ దట్ వీడియో ప్లీజ్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో, యూ విల్ గెట్ బెటర్ క్లారిటీ ఆన్ మీకీ సో, మీరు మిస్ అయ్యుంటే ఆ వీడియో వాచ్ చేయండి. సో, మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట. సో, మనకి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుందనేసి. సో, ఇంకా చాలా మెంబర్స్ కామెంట్‌లో ఏం చెప్తున్నారంటే లైక్ టీఎస్ కూడా చేయండి అని చెప్తున్నారనమాట. సో, నాదొక చిన్న సర్కిల్ అనమాట. లైక్ ఒక 600, 700 మెంబర్స్ ఉంటారు నాకు ఛానెల్‌లో. సో, నాకు జస్ట్ ఏపీ డేటా మాత్రమే నా దగ్గర ఉందనమాట. సో, అందుకని నేను అనలైజ్ చేసి వీడియో చేయడం జరిగింది. సో, టీఎస్ ఈ డేటా నా దగ్గర అసలు లేదు. సో, ఈ డేటా లేనప్పుడు ఇంకా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎందుకని నేను చేయలేదు. సో, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో ప్రెజెంట్ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఏంటంటే మనకి 2024లో చాలా మెంబర్స్ లైక్ లాస్ట్ టైమ్ నేను 2 టైమ్స్ క్లియర్ చేసిన జీడీ ప్రాసెస్. సో, నేను ఎందుకెళ్ళేది కూడా చెప్పిన లాస్ట్ టైమ్. సో, లాస్ట్ టైం కంటే ఈసారి చాలా పర్సెంటేజ్ తక్కువుందనమాట. ఓన్లీ 20% 25% అనమాట. మాక్సిమం 25-27, 30 అరౌండ్ 30% మాత్రమే మనకి క్లియర్ చేసిన వాళ్ళుంటారనమాట. సో, ఎందుకంటే లైక్ పీటీకి అండ్ మెడికల్‌కి గ్యాప్ ఇవ్వకపోవడం సెవెరల్ రీజన్స్ ఉన్నాయి. మనం అది ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాము. సో, ఒక రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ డిస్కస్ చేద్దాము. అండ్ అంటే ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలన్నా అంటే ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి మీకి. సో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొకటి అంటే నీకెన్ని మార్క్స్ వచ్చాయని కూడా అడిగినారు చాలామంది. సో, నా మార్క్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ సో, ఎవరైతే ప్రెజెంట్ 2025లో జీడీ జాబ్ కోసమైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బెస్ట్‌గా హెల్ప్ అవుతుందనమాట. సో, మీరు అప్పుడప్పుడే లైక్ జస్ట్ రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు ప్రిపేర్ అవ్వడం ఇలా కాకుండాట అంటే ఒక 6 మంత్స్ నుంచి కొన్ని కొన్ని వాటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే లైక్ వెయిట్ మీద గానీ, చెస్ట్ మీద గానీ. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే కొన్ని స్టెప్స్ మనం తీసుకుంటే ముందు నుంచే మనకి అక్కడ డెఫినిట్‌గా ఈ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చనమాట. ఒక 25-30 నుంచి ఒక 40% అన్నా ఇంక్రీజ్ అవ్వచ్చనమాట. ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి జాబ్ మీద కూర్చొని జస్ట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం రిటర్న్ వస్తే బాగుండదు కదా! బాగుండదు కాదింక అసలు. జస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి ఎలా ఉంటుందో. జస్ట్ ఒక 60 హైట్ వచ్చేసి 67, 69 ఈసారి అయితే అసలు చాలా దారుణంగా హైట్ చెక్ చేశాననమాట. 69 ఉన్నా రిటర్న్ అనమాట. జస్ట్ 0.5 69.5 ఉన్నా రిటర్నే. సో, జస్ట్ ఈ 0.5ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు కదా! ఒక 6 మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తే. సో, ఇలాంటి మెజర్స్ మీద వర్క్ చేసుకుంటుంటే మనకి జాబ్ అయితే పక్కా వస్తదనమాట. ఇన్ కేస్ మీరు ముందు నుంచి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనుకో డెఫినిట్‌గా యూ విల్ ఫీల్ రిగ్రెట్ అండ్ ఇంకా మీకు అసలు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారనమాట. ఇన్ని రోజుల నుంచి జాబ్‌లో కూర్చొని జాబ్ రాకపోతే. సో, దీని గురించి కంప్లీట్‌గా మనం మాట్లాడదాం. సో, సరే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్క్స్ చూద్దాం. నా మార్క్స్‌ని డిస్‌ప్లే చేస్తాను. సో, మీరు కూడా చూడండి. లైక్ మీరు మార్క్స్ వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలో. సో, నేను సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో, యాక్చువల్‌గా మనకి కొత్త వెబ్‌సైట్ వచ్చింది కదా! SSC.gov.in అనేసి. బట్ మాకైతే మార్క్స్ పాత లిస్ట్‌లోనే ఇచ్చినారనమాట. సో, సో పాత వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా అండ్ లాగిన్ చేస్తున్నాను. సో, లెట్స్ వెయిట్. సో, ఇక్కడ మార్క్స్‌లోకెళ్ళాలనమాట. సో, మార్క్స్‌లోకెళ్ళిన తర్వాత మనకి సెలెక్ట్ ఎగ్జామినేషన్. సో, నేను జీడీ కాబట్టి జీడీ సెలెక్ట్ చేశాను. సబ్మిట్ చేస్తున్నా ఇంకా. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నంబరు, క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.
అండ్ కేటగిరీ నాదైతే ఓబీసీ. ఈ డొమిసైల్ డీటెయిల్స్ అన్ని మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. ఎందుకంటే ఫైనల్‌గా డొమిసైల్ సర్టిఫికేట్ తెచ్చేటప్పుడు మీకు ఈ కన్ఫర్మ్ చూపెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మార్క్స్ ఫస్ట్ టేబుల్‌ని డీటెయిల్‌గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఎన్‌సీసీ సర్టిఫికేట్ హోల్డర్. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకి ఇక్కడ ఎస్ అని వస్తుంది. సో, టైప్ ఆఫ్ ఎన్‌సీసీ ఏ, బి, సి ఇటున్నాయి కదా 3 కేటగిరీస్. సో, అక్కడ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ మార్క్స్ ఇవి. సో, నాకు 33 ప్లస్ వచ్చినాయి. అండ్ జనరల్ అవేర్‌నెస్. సో, ఇక్కడ చూస్తే 21 ఉన్నాయి కదా! లీస్ట్ మార్క్ ఇవి. కానీ ఈ మార్క్స్ తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడినానన్నమాట. చానా అంటే చానా రివిజన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క మార్క్స్ కోసం. అండ్ మ్యాథమెటిక్స్‌లో 31.5 వచ్చినాయి. అండ్ ఇంగ్లీష్ 29.25. రా స్కోర్ వచ్చి నాకు 116.25 వచ్చిందన్నమాట రా స్కోరు. సో, నాకిక్కడ నార్మలైజేషన్ స్కోర్ చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ 15 పెరిగింది. ఆల్మోస్ట్ 15 మార్క్స్ నార్మలైజేషన్ స్కోర్‌లో. సో, నార్మలైజేషన్ స్కోర్ ఎందుకు పెరుగుతుందంటే మీకు నెగెటివ్ క్వెషన్స్ అనేటివి తక్కువ ఉండాలి. నెగెటివ్ అటెంప్ట్స్. అందుకని మీరు ఎస్ఎస్‌సి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా గానీ ఎస్ఎస్‌సి ఎగ్జామ్, ఎంటీఎస్ ఆర్ ఎనీథింగ్ ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినా మీరు నెగెటివ్ క్వెషన్స్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నెగెటివ్ క్వెషన్స్. అందుకనే మనకి నార్మలైజేషన్‌లో బాగా ఇంక్రీజ్ అవుతుంది స్కోర్. ఇన్‌కేస్ మీకు ఈ నెగెటివ్ అటెంప్ట్స్ కింద తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ని బట్టి మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. ఫైనల్‌గా ఎన్‌సీసీ బోనస్ స్కోర్. అంటే పర్సెంటేజ్ ఉంటుంది. లైక్ ఏ సర్టిఫికేట్‌కి ఒక రకంగా, బి సర్టిఫికేట్‌కి ఒక రకంగా. సో, అది మనకి నోటిఫికేషన్‌లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు. సో, నాకు ఫైనల్‌గా 130.72 వచ్చిందన్నమాట స్కోరు. సో, నార్త్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇదేం బెటర్ స్కోర్ ఏం కాదు. నార్త్ వాళ్ళతో 150, 160 ఔట్ ఆఫ్ వచ్చినా కూడా ఉన్నారన్నమాట. 160-161 స్కోర్ కూడా. సో, దిస్ మై స్కోర్. అండ్ మీరు కూడా ఈ స్కోర్‌ని బీట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకు మనకి 25% మాత్రమే క్లియర్ చేసినట్టే నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! మెడికల్‌కి అండ్ ఈవెంట్స్‌కి గ్యాప్ ఇవ్వకపోవడం అనమాట. సో, మనకి ప్రీవియస్‌గా చూసినట్లయితే డెఫినిట్‌గా 1 ఆర్ 2 మంత్స్ గ్యాప్ ఉంటుందనమాట మెడికల్‌కి అండ్ ఈవెంట్స్‌కి. సో, ఈ ఇప్పుడొచ్చేసరికి డెఫినిట్‌గా అంటే 2 ఒకటే అట్ ఎ టైమ్ జరగడం వల్ల సో, ఈ సర్జరీస్ ఉంటాయి కదా! ఎవరైతే సర్జరీస్ లైక్ ఐ సర్జరీ గాని, సో, వీటన్నిటిని ఇవన్నీ చేయలేకపోవడం అనమాట. ఈ సర్జరీస్ ముందే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మెడికల్‌కి టైం ఇవ్వకపోవడం కూడా చానా నెగెటివ్ ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ సర్జరీస్ వితిన్ టైమ్‌లో మనం చేసుకోలేరు కదా! కొందరైతే. లైక్ అంటే ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ వాళ్ళకసలు కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఆ ప్రాబ్లమ్ అసలు మెడికల్‌కి ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ళకి తెలీదసలు. సో, అది తెలుసుకోవాలంటే డెఫినిట్‌గా మెడికల్ జరిగిండాల్సిందే. సో, మెడికల్ జరిగినప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తది. సరే ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసుకుందాం అనే లోపు మనకి టైం ఎక్కువుండదనమాట. జస్ట్ 5 డేస్ మాత్రమే ఉంటుంది మెడికల్‌కి. సో, మనకక్కడ ఇంకా డిస్‌క్వాలిఫై అవ్వడం జరుగుతుందనమాట. ఇంకొకటి హైట్, వెయిట్ ఈ 2 విషయంలో చాలా మంది డిస్‌క్వాలిఫై అయినారనమాట. సో, అండ్ వెయిట్ కూడా. సో, వెయిట్ వితిన్ లిమిట్‌లోనే వెయిట్ ఉండాలి. సో, అది ఎంత ఉండాలని నేను మళ్ళీ చెప్తాను ఫైనల్ ఈ వీడియో ఫైనల్‌లోనే చెప్తాననమాట. సో, ఇలాంటి జాగ్రత్తలు ముందే తీసుకుంటే మనకు డెఫినిట్‌గా క్వాలిఫై అవుతారనమాట. సో, ఇది. సో, డెఫినిట్‌గా నెక్స్ట్ అటెంప్ట్‌లోనే డెఫినిట్‌గా ఈ 25% అట్‌లీస్ట్ ఒక 30-40% కన్నా మనం ఇంక్రీజ్ చేయాలనమాట. సో, అది ఎలా ఇంక్రీజ్ చేయాలంటే మనం ప్రీ ప్లాన్ చేయాల్సి ఉంటుందనమాట. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో, డెఫినిట్‌గా మీరు ఈ సీజన్‌లో ఎవరికో చూసుంటారు కదా! సో, ఇన్ కేస్ మీకు లైక్ అంటే వీటికి సర్జరీస్ చేయాలా? అంటే ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్‌లో పెట్టండి. అండ్ లైక్ ఇదే కాదు ఏ బుక్స్ ప్రిపేర్ కావాలా? లైక్ సో, జీఎస్‌కి చాలా మంది కూడా అడుగుతున్నారనమాట. లైక్ క్వాంట్‌కి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలా? సో, ఈ అన్నిటిని డెఫినిట్‌గా ఒక వీడియో కూడా చేస్తాను. అంటే డెఫినిట్‌గా వీలైతే వీటన్నిటిని నేను ఒక వీడియో చేస్తాను. సో, ఇఫ్ యూ హావ్ అంటే దీనికి రిలేటెడ్‌గా మీకు ఎనీ డౌట్స్ ఉన్నా గానీ సో, కామెంట్‌లో పెట్టండి. అండ్ ఐ విల్ షేర్ మై ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ టెలిగ్రామ్ ఆల్సో. సో, డూ జాయిన్ దట్ ఛానల్ అండ్ ఈ ఛానల్ నేను డైలీ న్యూస్ పేపర్ అండ్ డైలీ ఎస్ఎస్‌సి అప్డేట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో, ఈ ఛానల్‌లో ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ సో, యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్‌లీ అండ్ ఐ విల్ గివ్ రిప్లై ఇన్ దట్ ఛానల్ ఆర్ ఇన్ దట్ కామెంట్ సెక్షన్ అండ్ వేరెవర్ యూ ఆర్.
బాగుంది. ఫస్ట్ మనకి హైట్ అనేది చాలా టఫ్గా చెక్ చేస్తాం అనమాట ఈ సీజన్లో. 169, 169.5 ఇలా వచ్చినా కానీ మనకి డిస్క్వాలిఫై అవుతున్నారు. అంటే క్యాస్ట్ వైజ్ ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ అండ్ జనరల్ వరకు అయితే 170 ఉన్నారు కదా, మిగతా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సో ఎవరికైతే ఎంత టార్గెట్ ఉందో అంత టార్గెట్లో డెఫినెట్గా ఉండాల్సింది అనమాట. లైక్ మనకి ఓబీసీ కాబట్టి మీకు 170 టార్గెట్ అంతే. 170 పాయింట్ అసలు 169.9 ఉన్నా కానీ డిస్క్వాలిఫై అనమాట. సో మీ హైట్ అనేది ముందే చెక్ చేసుకోండి. మీరు 170 ఉన్నారా, అరౌండ్ 170, అట్లీస్ట్ 169 పాయింట్ సంథింగ్ అని ఉన్నారా, ఉంటేనే జీటీ జాబ్ ప్రిపేర్ అవ్వండి. అంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి. అంటే లైక్ ఆల్రెడీ చెప్తున్నా కదా, మీకు ఎంత ఉండాలో అంత ఉంటేనే మాత్రమే, అట్లీస్ట్ ఆ బార్డర్ ఉంటే మాత్రమే మీరు ప్రిపేర్ కావండి జీటీకి. ఎందుకంటే మరి మీరు అంత ప్రాసెస్ క్లియర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి వస్తే బాగుండదు కదా. బాగుండదంటే మీ టైం వేస్ట్, అసలు మీ ఎక్స్పెన్సివ్ వేస్ట్, అన్ని వేస్ట్ అనమాట. సో ఆ బార్డర్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ చెస్ట్ కూడా. సో చెస్ట్ నుంచి మీరు ఇప్పటి నుంచి చెస్ట్ వర్కౌట్ కానీ మినిమం అంటే 6 మంత్స్ నుంచి మీరు చెస్ట్ వర్కౌట్ లైక్ డిప్స్ ఇలాంటివి తీస్తూ ఉంటే మీకు డెఫినెట్గా చెస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఫైనల్. లైక్ అప్పుడప్పుడే లైక్ ఈవెంట్స్ ముందే డిప్స్ తీస్తూ ఉంటారు చెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలని. సో ముందు నుంచి 6 మంత్స్ నుంచి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇంకా అప్పటి నుంచి వర్కౌట్ చేస్తే అప్పుడు బాగుంటుంది కదా, చెస్ట్ బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా. నేను అప్పటి నుంచి చేయట్లేదని లేదు, ఆ టెన్షన్ అది, ఆ పడే వర్కౌట్ ఏదో, ఆ పడే హార్డ్ వర్క్ ఏదో అది 6 మంత్స్ నుంచి పడితే ఇంకా బాగా ఎఫెక్టివ్ ఇంక్రీజ్ అవుతాయి కదా. సో మనకి ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండనమాట. సో డెఫినెట్గా మనం క్వాలిఫై అవుతాం అనమాట. నెక్స్ట్ వెయిట్. వెయిట్లోనే చాలా మంది మనకి డిస్క్వాలిఫై అవుతుంటారు అనమాట. సో మనకి హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. లైక్ డెఫినెట్గా మనం డైలీ చెక్ చేసుకోవాలన్నమాట. లైక్ మన బిఎంఐ, దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారనమాట. సో ఇది వెబ్సైట్లో ఉంటుంది. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. సో ఇఫ్ యూ మిస్ దట్ వీడియో, యూ కెన్ గో బ్యాక్ టు దట్ వీడియో అండ్ వాచ్ ఇట్. సో ఎలాంటి వస్తుంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో లైక్ గవర్నమెంట్ జాబ్స్కి లైక్ ఎస్ఎస్సి రిలేటెడ్ జీడీ, అంటే మోర్ ఓవర్ జీడీకి అనమాట. జీడీ కానీ, సీజీఎల్ కానీ, సిపిఓ కానీ. సో ఈ జాబ్స్ ప్రిలిమ్స్ అన్నీ నేను క్లియర్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లైక్ ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా, నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను కదా. సో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలా, లైక్ అన్న ఎలా చెక్ చేస్తారు, ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఇలాంటి డౌట్స్, ఎనీ డౌట్స్ ఉన్నా కానీ రిగార్డింగ్ ఎస్ఎస్సి, సో మీరు డెఫినెట్గా ఈ గ్రూప్లో, ఈ కామెంట్లో పెట్టచ్చు. అండ్ ఈ సోషల్ మీడియాలో కూడా అడగచ్చు. సో డూ ఫాలో దీస్ సోషల్ మీడియా ఐడీస్. మీకు ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు హెల్ప్ అయితే జస్ట్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ.